ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పై నుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి? పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ విషయం, హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ అంతా జీరో అవుతుంది. గురువు ఎప్పుడైతే మీ రాశి లగ్నంలో ఉంటాడో ఆటోమేటిక్గా యువర్ హెల్త్ ఇస్ గాన్. మీ హెల్త్ మెయిన్గా ఇప్పుడు చాలామంది మేము చూసారంటే ఈ నెక్కి సంబంధించిన ఇష్యూస్ చాలామంది చూస్తుంటారు. అది ఇలాగే చేతుల్లో దెబ్బలు తాకడం, ఇలాంటి విషయాలు చూస్తుంటారు. ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చి జరుగుతుంది. మీరు ఇచ్చే సలహాలు మిగతా వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది, కానీ మీకు సెట్ అవ్వదు. అలాంటి సలహాలు మీ బాస్కే ఇచ్చి వద్దని, మీకు నాకు జాబే వద్దన్నట్టుగా మీరు సిచ్యువేషన్ మీకు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. చాలా మందికి మిగతా వాళ్ళు మనసులో ఏముందన్నట్టుగా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు చూస్తున్నారో చాలామంది ఆల్మోస్ట్ సైకాలజిస్ట్గానే మారు ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైం పీరియడ్ మెయిన్గా చూసారంటే ఆఫ్టర్ దిస్ ఉగాది, అంటే ఉగాది తర్వాత మీ లైఫ్లో ఏ లేడీస్, ఎవరైతే ఆడవాళ్ళు మీ బంగారం తీసుకెళ్ళి బ్యాంక్లో తాకట్టు పెట్టారో, ఎవరైతే నాకు ఒక గ్రామ్ బంగారం కూడా లేదు అనే ఒక సిచ్యువేషన్ ఉందో 100% బంగారం కొనడం అనేది ఖాయం. మిథున రాశిలో వాళ్ళ పుట్టిన ఎవరైనా సరే మీరు ఒక మాట చెబితే అంత గౌరవం అనేది మీకు వస్తుంది. బయట మాత్రం కాదు, మీ ఇంట్లో కూడా మీకు గౌరవం వస్తుంది. ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, యాక్చువల్గా ఏదో చెప్తున్నారు అన్నట్టుగా వదిలేస్తారు. ఇప్పుడు ధన, కుటుంబ, వాక్స్థానం అని చెప్తాం. దాంట్లో ఆటోమేటిక్గా గురువు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో మీ యొక్క విషయాలు, మీరు చెప్పే విషయాలు అందరూ మిమ్మల్ని పాటిస్తారు. కుటుంబంలో చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏ విషయం మీరు ప్లాన్ చేసినా ఆ విషయం 100% సక్సెస్ అవుతుంది. ఇంకొకటి, మీరు చెప్తే అది జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు సిచ్యువేషన్. చాలా మంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్, ఇట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్టేషనరీ షాప్, ఇట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, వెరీ స్మాల్ బిజినెస్ నుంచి టాప్ లెవెల్ బిజినెస్ దాకా. ఇన్ఫ్యాక్ట్ అడ్వాన్స్లో క్యాష్ తీసుకొని మీరు చేసే ఒక బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు. చాలామంది ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తారు. ప్రీ స్కూల్ అంటే ఖర్చు లాగా ఒకటి స్టార్ట్ చేయడం అనేది మీకు గ్యారంటీగా మిథున రాశి వాళ్ళు జరగడం అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది? ఫస్ట్ విషయం, లెఫ్ట్ ఐ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ నేను చెప్పేది ఫ్రమ్ జూన్ టు అక్టోబర్ లోపల లెఫ్ట్ ఐ సంబంధించిన ప్రాబ్లం, లేదంటే ఇంట్లో ఎవరికైనా బ్లడ్ షుగర్ ఉందంటే గ్లూకోమా లాంటి విషయాల్లో మీ యొక్క ఐ లైట్గా ఇన్ఫెక్ట్ అవ్వడం, లేదంటే కొంతమంది జియాప్టిక్ సర్జరీ చేయడం, 1 day సర్జరీ చేయడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. మీకంటే మీ వైఫ్ యొక్క టమ్మీ సంబంధించిన ఇష్యూస్ రావడం, పొట్ట సంబంధించిన ఇష్యూస్ రావడం, లేదంటే మీ హస్బెండ్కి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అనేది ఒక 2-3 విషయాలు మాత్రమే స్లైట్గా ఉంది. ఆర్థికంగా మిథున రాశి వాళ్ళకి తిరుగు లేదు అనేది పరాభవనామ సంవత్సరంలో మెయిన్గా విషయం. గురువు ఉచ్చస్థానం వెళ్ళడం, శని త్రికోణంలో ఉండడం, రాహు కంజంక్షన్ భాగ్యస్థానంలో ఉండడం అనేది ఇట్స్ లైక్ అమేజింగ్ జాక్పాట్. భాగ్యస్థానంలో రాహు ఉన్నంత వరకు మీకు ఏ ప్రాబ్లము లేదు. నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాత గారి యొక్క వంశంగా ఉన్న ఆస్తులు మీకు రావడం, చాలామందికి డబ్బు పరంగా ఉన్న కష్టాలు తీరిపోవడం, చాలామంది కొత్త బిజినెస్ చేయడం, మీ ఇంట్లో కొత్త మనుషులు వస్తారు. మీనింగ్ ఏంటి? మీ బాబుకు పెళ్ళి అవుతుంది, మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఎక్స్ట్రా నంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవ్వడం అని మీరు చూస్తారు. చాలామందికి ఇంట్లో పిల్లలు కలగలగలగని ఎప్పుడు పిల్లలు ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ మిథున రాశిలో పుట్టిన చాలామంది మాట్లాడకుండా ఉంటే చనిపోతారు. ఇప్పుడు ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. సో ఆటోమేటిక్లీ చాలామంది మీతో దే విల్ బి వెరీ క్లోజ్ టు యూ. అంటే చాలామంది మీతో కలిసిమెలిసి ఉంటారు. సో ఫ్యామిలీ పరంగా, సంతోషపరంగా
మిథున రాశి వాళ్ళు చాలా బాగా ఈ ఒక పరాభవన సంవత్సరం మీకు పెద్ద లిఫ్ట్ ఇస్తుంది. దాంట్లో మెయిన్గా మృగశీర్ష నక్షత్రం వాళ్ళు చూస్తారంటే ఇంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది గ్యారంటీగా ఉంటుంది. డబ్బు పరంగా క్యాష్ రిచ్గా ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు ఒక విషయం చెప్తున్నారు అంటే అది గ్యారంటీగా జరిగే తీరుతుంది. మీ ఇంట్లో మీ అబ్బాయి లేదంటే మీ అమ్మాయి మీకు ఇచ్చే గౌరవం అనేది ఇప్పుడు అట్లా మారుతుంది. ఇట్ విల్ బి బెటర్. ఇంతకు ముందు గౌరవం లేదంటే ఇప్పుడు గౌరవం వస్తారు. చాలా మంది ఇప్పుడు మెడిసిన్లో సీట్ దొరుకుతుంది. చాలా మందికి వచ్చి ఆఫీస్లో పెద్ద పొజిషన్ దొరుకుతుంది. అంటే మీరు చెప్తే అది మిగతా వాళ్ళు పాటించేలాగా మీరు చెప్తారు, ఒక 10 మంది వింటారు. ఆల్మోస్ట్ లైక్ ఏ టీమ్ లీడర్ లాగా మీకు కన్వర్ట్ చేయడానికి ఛాన్సెస్ వచ్చి మృగశీర్ష నక్షత్రం వాళ్ళు చాలా మందికి జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ జాక్ పాట్, లైఫ్ సెటిల్ అవుతుంది. రీజన్ ఎందుకంటే భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో చతుర్విష నక్షత్రంలోనే రాహు కంజంక్ట్ అవ్వడం. ఆరుద్ర నక్షత్రం అనేది రాహు నక్షత్రం. పంచమ స్థానంలో స్వాతి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఉన్న అప్పులు తీరుతుంది. పెద్ద పెద్ద అప్పులు అంటే ఇప్పటిదాకా నేను ఇండస్ట్రీ సార్ ఎన్పి అవుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాంక్రప్ట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్, నా వల్ల అవ్వడం లేదు, ఇన్ఫాక్ట్ నేను ఉండాలా వద్దా అన్న ఒక మన పరిస్థితిలో మీరు ఇప్పుడు ఉంటారు. దట్ విల్ చేంజ్. అది మారిపోవడం అనేది మీరు లైఫ్లో చూస్తారు. మెయిన్గా మేల్ సంతానం ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే ఆరుద్ర నక్షత్రం ఉంటారో, స్వాతి నక్షత్రం ఉంటారో, అదేలాగా శతభిష నక్షత్రం ఉంటారో వాళ్ళ ఇంట్లో పుట్టేది వేరే ఎవరు కాదు, ముత్తాతనే మళ్ళీ మళ్ళీ పుడతారు. అదే నక్షత్రంలో పుడతారు. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. సో బేసిక్గా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క ఇయర్ వచ్చి డబ్బు పరంగా ఫ్యామిలీ పరంగా చాలా మార్పులు. ఫస్ట్ విషయం మీరు చేయాల్సింది మీ యొక్క స్పెట్స్ని మార్చాలి. స్పెక్టకల్స్ హ్యాస్ టు బీ చేంజ్. కన్నాడి చేంజ్ చేయాలి. యూజ్ చేసే అర్థం మీరు చేంజ్ చేశారంటే దృష్టి స్థానం నివర్తి అవుతుంది. చాలా మందికి ఉంటే ఒకటే ప్రాబ్లం, ఈజీగా దృష్టి పడిపోతుంది. మిగతా వాళ్ళు చూస్తే నరదృష్టి, దిష్టి అది విపరీతంగా ప్రాబ్లం వస్తుంది. అదంతా మీరు క్లియర్ చేస్తారు. ఈ స్పెక్స్ మారిస్తే అంత డిఫరెన్స్. దట్ ఈస్ ద మ్యాజిక్. ఇప్పుడు మీ స్పెక్స్ రాహు కంజంక్షన్ లో ఉంది. 80% ఆఫ్ ద పీపుల్, మీరు నార్మల్గా మీరు మంచిగా మాట్లాడినా పీపుల్ టేక్ ఇట్ నెగటివ్లీ. ఇఫ్ యూ కంజంక్ట్ స్మాలర్ స్పెక్టకల్స్ లెన్స్ ఒక రేంజ్ స్మాల్ గా పెడితే మీ లక్షణం ఇంక్రీజ్ అవుతుంది, గురుస్థానంగా మారుతుంది. ఇట్స్ ఎ రీసెర్చ్, ఎవ్రీడే రీసెర్చ్. బేసికల్లీ మీరు రీసెర్చ్ చేస్తున్నారు. ఎన్నేళ్ల నుంచి రీసెర్చ్ లో ఉన్నారు? ఫ్రమ్ 14 years నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ ఎవ్రీథింగ్, ఈవెన్ యూజ్ యువర్ కలర్, దీంట్లో కూడా విషయాలు ఉంటుంది. యూ యూజ్ అ బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ ఆన్ యువర్ టమ్ అప్పర్ థింగ్ కదా, దాని యొక్క థింకింగ్ ప్రాసెస్ లో ఆటంకం వస్తుంది. స్మాల్ చేంజ్ ఇన్ ద కలర్ విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. ఇదంతా యాక్చువల్లీ ప్రాక్టికల్ పాసిబుల్. అలాగా మన ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఇలాగా దృష్టి అనేది బయటకు వస్తుంది. అట్ ది సేమ్ టైం చూసారంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇప్పటిదాకా లేని గౌరవం ఇప్పుడు వస్తుంది. మార్చ్, ఏప్రిల్, మే దాకా మీ హెల్త్ చూసుకోవాలి. మే తర్వాత మీ లిఫ్ట్ మీరే చూసుకుంటారు. మీరు ఏం ప్లాన్ చేస్తే వాట్ ఎవర్ ఇస్ యువర్ విజన్, అంటే మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో మీరే అచీవ్ చేస్తారు. మీ వల్ల మాత్రమే దొరుకుతుంది. మీ మీదగా మీ ఆధ్వర్యంలో మీరుగా ఒక పెద్ద గుడి కుంభాభిషేకం చేస్తారు. ధర్మకర్తగా మీరు మారడం. గుడి అంటే గుడి మాత్రం కాదు, కళ్యాణ మంటపం మీ ఆధ్వర్యంలో వస్తుంది. చాలా పెద్దగా వంశంగా కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ ఎవరికి నేను ఇవ్వాలి, ఎవరు నా వారసు అని అడిగితే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు వచ్చి ఉంటుంటారు. చాలా మందికి పెళ్ళి అవ్వడం, చాలా మందికి క్లారిటీ ఆఫ్ థాట్స్, చెప్పిన విషయాలు గౌరవంగా మార్చడం, కొత్త విషయాలు స్టార్ట్ చేయడం, ఇవన్నీ మీకు అలా చేంజ్ అవ్వడం అనేది పరాభవనామ సంవత్సరంలో 100% జరుగుతుంది. ఏ ఆరాధన వీళ్ళు ప్రత్యేకంగా చేస్తారు? మెయిన్ గా ఆర్థికంగా వీళ్ళ యొక్క లిఫ్ట్ చూసారంటే 95% ఉంటుంది. సంతోషపరంగా చూస్తే 85%. బికాస్ గురు కంజంక్షన్ బయటకు వచ్చారంటే సంతోషం ఉంటుంది. ఆర్థికంగా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ ఇంకొక సెకండ్ జోన్లోకి రెండో భావానికి గురువు వెళ్ళినప్పుడు మీకు కాకుండా మీ వైఫ్కి ప్రాబ్లం వస్తుంది, మీ హస్బెండ్కి ప్రాబ్లం వస్తుంది హెల్త్ పరంగా. అది మీరు కాస్త చూసుకోవాలి. బట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి మెయిన్గా మిథున రాశి ఎవరు పుట్టినా సరే లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజ ఆరాధన మెయిన్లీ బుధవారం రోజు పొద్దున మనం చేసాము అంటే అమేజింగ్ రిజల్ట్. దాంట్లో మెయిన్గా ఒక తులసి మాల మీరు తీసుకొని వెళ్ళి లక్ష్మీ నరసింహుడికి వేయడం కుదురుతుంది అంటే మీ లైఫ్లో యూ విల్ బి ఆల్వేస్ మెంటలీ రిచ్, మెంటలీ విజన్ మీకు పెద్దగా ఉంటుంది. బుధుడి యొక్క అంశంలో ఉన్నాడు. బుధుడు కేతుడు కనెక్ట్ అయినప్పుడు ఈ తులసి మాల అనేది మన లైఫ్లో చాలా పెద్ద మార్పులు వస్తాయి. ఆటోమేటిక్గా మీ లైఫ్ మారడం అనేది మీరు చూస్తారు. సో ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు డెఫినెట్లీ ఒక మంచి లైఫ్
డబ్బు పరంగా క్యాష్ రిచ్ గా ఉండడానికి ఆహా. ఛాన్సెస్. చాలా చాలా పాజిటివిటీని పెంచింది మీ ప్రొడిక్షన్ అనేది డెఫినెట్ గా. మిథున రాశి వారు మీరు అన్నట్టుగానే వాళ్ళు ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు ఆరోగ్యపరంగా. దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళని నాకు గుర్తొస్తున్నారు కాబట్టి మీ ప్రొడిక్షన్స్ ద్వారా. అమేజింగ్ అండి, Thank you. అమేజింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ప్రొడిక్షన్స్ అండ్ ఫర్ ద బ్యూటిఫుల్ వర్డ్స్. సంతోషం. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.